ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. చిన్న పిల్లల్లో కనిపించే థలసేమియా, సికిల్ సెల్ అనీమియా వంటి రక్త సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్య విధానమైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని యశోద హాస్పిటల్ సోమాజిగూడ యూనిట్ సీనియర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నిపుణులు హెమటో అంకాలజిస్ట్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. కాకినాడలో నిర్వహించిన ఒక ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ రంగంలో విశేష పురోగతి సాధించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 450కు పైగా విజయవంతమైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. సికిల్ సెల్ మరియు తలసేమియా వంటి వ్యాధులు పిల్లల ఎదుగుదలకు తీవ్ర ప్రభావం చూపుతాయని, అయితే సరైన సమయంలో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే పిల్లలు సాధారణ జీవితాన్ని గడపగలరని ఈ సందర్భంగా వివరించారు. ప్రస్తుతం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ మరింత సురక్షితంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. కుటుంబ సభ్యుల్లో సరిపోయే డోనర్ లభిస్తే చికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని డాక్టర్ అశోక్ కుమార్ మీడియాకు వివరించారు. తరచూ జ్వరం, బలహీనత వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. ప్రజల్లో ఈ వ్యాధులపై అవగాహన పెరగడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అలాగే యశోద హాస్పిటల్లో లభ్యమయ్యే అధునాతన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారం ఏలూరులో, అలాగే 2వ బుధవారం కాకినాడ మరియు రాజమండ్రిలో ప్రత్యేక వైద్య సేవలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లంబాల వీరభద్రం, సీనియర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ డాక్టర్ గారు ప్రతి నెల 2 బుధవారం మొత్తాన్ని ఒప్పించండి. స్టార్ట్ చేయమంటారు సార్? నమస్తే అండి. మార్కెట్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు ముందుగా మీ ముందుకి ప్రెస్ మీట్ వేయడానికి కారణం ఏంటంటే రక్త సంబంధిత వ్యాధులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. సో సికిల్ సెల్, థాలసేమియా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇలాంటివన్నీ చాలామందికి ఉన్నా కూడా ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఎవరి దగ్గర చేయించుకోవాలి, అలాంటివి అపోహలు అవన్నీ తొలగించడానికే మన దగ్గర డాక్టర్ అశోక్ కుమార్ గారు వచ్చారు, సోమాజిగూడ యశోద హాస్పిటల్ బ్రాంచ్. సో వాటికి సంబంధించిన వివరాలు వాటి ద్వారానే మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. కూడల్లో అందుబాటులో ఉంది. ఇది ప్రజలకు తెలియపరిచి వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునండి. 2 జీన్స్ వస్తే వాడు సికిల్ సెల్ అనీమియా అవుతుంది. అదే ఒకే జీన్లోనే వచ్చింది అనుకోండి ప్రాబ్లము, అది ట్రైట్ అంటాం. ఇప్పుడు ప్రాబ్లం ఉన్నట్టు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్లో ఏమవుతుందంటే వాళ్ళిద్దరూ బాగానే ఉండి ఉంటారు. అంటే వాళ్ళకి ఒక జీన్లోనే, అమ్మకి ఒక జీన్లోనే ప్రాబ్లం, ఫాదర్కి ఒక జీన్లోనే ప్రాబ్లం. వీళ్ళిద్దరి వల్ల వచ్చిన అబ్బాయికో అమ్మాయికో అయితే ఫాదర్ కానీ వాళ్ళ నుంచి రక్తం తీసుకొని చేయగలిగితే ఈ అబ్బాయి కూడా ఆ ఒక జీన్ రిపేర్ చేయగలుగుతాం. సో దట్ తనకి వీళ్ళ అమ్మ నాన్నలాగానే బిహేవ్ చేస్తారనమాట. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడకుండా ఓన్లీ అది. ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మొత్తం తను బోన్ మ్యారో సెల్స్ని అంతా మార్చేస్తున్నాం. మనం డోనర్ సెల్స్ తీసుకొని తన ఇమ్యూనిటీని మొత్తం మార్చేయగలుగుతున్నాం. జీన్ థెరపీ అంటే అది ఇంకా మన ఇండియాలో అందుబాటులో లేదు, స్టిల్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ ఫేజ్లోనే ఉంది. అక్కడ మన సెల్ కణాల్లో పోయి ఒక్క జీన్ ఎక్కడైతే డిఫెక్ట్, అదే అవగాహన లేక, అందుకనే మేము ఇప్పుడు ఊరు తిరిగి ఈ విధంగా అవగాహన కలిగించాలనేసి ఈ విధంగా చేస్తున్నామండి. ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ పెట్టి బాగా ఫెయిర్గా అయిపోతారు, అంటే పాలిపోయినట్టు వైట్గా అయిపోతారు.
సరిగ్గా పాలు కూడా తీసుకోలేని పరిస్థితి, ఆయాసం వస్తుంటుంది, పాలు కూడా తీసుకోలేదు, అమ్మ దగ్గర తల్లి పాలు కూడా బాగా తెల్లగా ఉన్నాడు, బాగా గ్లామర్గా ఉన్నాడని వాళ్ళ పేరెంట్స్ ఏమో అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే రక్తం చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి, దానివల్ల వాళ్ళు తెల్లగా కనపడుతుంటారు అనమాట. పైన చేసామండి ఎక్సర్సైజ్, దాంట్లో విత్ 80% సక్సెస్ రేట్ ఉంటుంది. 100% కష్టం, ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. సో 80% వరకు సక్సెస్ రేట్ ఉంది. అంటే ఈ 20% ఫెయిల్ అయ్యేదని ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది ఇంకా స్టిల్ అది ఎక్స్పెరిమెంటల్ ఫేజ్లో ఉంది, క్లినికల్ ట్రయల్స్లోనే ఉంది. అది రావడానికి ఇంకో 5-10 years పడుతుందండి. దీంతో పోలిస్తే అది దగ్గర 20 to 30, 1 or 2 yearsలో కానీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోగలిగితే సక్సెస్ రేట్ 80 to 90%. అదే వయసు పెరిగే కొద్దీ, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రిక్వైర్మెంట్ పెరిగే కొద్దీ లేట్గా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఆ సక్సెస్ రేటు 90%. డోనర్ రిజిస్ట్రీస్ అని, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర దాత్రి రిజిస్టర్ అని ఇండియాలో ఉంటుంది, అలాంటి రిజిస్టర్ జర్మనీలో DKMS రిజిస్టర్ అని ఉంటుంది. ఈ రెండింటికి మనం కానీ వాళ్ళ టెస్ట్ రిపోర్ట్ కానీ పెడితే వాళ్ళు సూట్ అయ్యే కదా, ఫ్యామిలీలో ఉండే వాళ్ళే మోస్ట్లీ ఉంటే సూట్ అయితే మనం ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ఎవరో ఒకరిని, మదరు ఫాదరు లేకుంటే పిల్లలు, వాళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే వాళ్ళు 70 to 90% వరకు ఫుల్ మ్యాచ్ ఉంటే క్యూర్ రేట్ అనేది 80 to 90% వరకు అయిపోతుంది. బాగా తెల్లగా ఉన్నాడు, బాగా గ్లామర్గా ఉన్నాడని వాళ్ళ పేరెంట్స్ ఏమో అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే రక్తం చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి, దానివల్ల వాళ్ళు తెల్లగా కనపడుతుంటారు అనమాట. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ అండి. నేను హెమటాలజీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా లాస్ట్ 2 yearsగా నేను యశోద సోమాజిగూడ హాస్పిటల్లో బ్రాంచ్లో నేను పనిచేస్తున్నాను. ప్రధానంగా ఈరోజు మనం అవగాహన కల్పించాల్సిన ఏంటంటే మనకి ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా తెలసీమియా, సికిల్ సెల్ అనీమియా అనేది పిల్లల్లో చాలా కామన్గా ఉందండి. వాళ్ళకి ఎక్కువగా ఎస్పెషల్లీ తెలసీమియాలో ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ రిక్వైర్మెంట్ అనేది తీసుకుంటే కానీ వాళ్ళకి వాళ్ళ రొటీన్ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు అనమాట. అదర్వైజ్ వాళ్ళ హీమోగ్లోబిన్ 5-6 పడిపోతుంది. మనం బ్లడ్ ఎక్కిస్తే 7-8 వరకు వస్తుంది, లేదంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ అగైన్ ఇట్ విల్ ఫాల్ టు 5 or 6. ఇది మన డిస్ట్రిక్ట్స్లో చాలా ఎక్కువగా ఉంది, పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం లాగా అనమాట. దానికి ఒకటే ట్రీట్మెంటు అయితే లైఫ్ లాంగ్ బ్లడ్ ఎక్కించుకుంటూ ఉండడం, లేదా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే క్యూర్ అనమాట. మిగతా మనం ఏది చేసినా క్యూర్ అయితే కాదు, అంటే పూర్తిగా నయం చేసే ట్రీట్మెంట్ అయితే కాదు. బ్లడ్ ఎక్కించుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. లైక్ ఎవ్రీ మంత్ బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటే వాళ్ళు ఏమవుతుందంటే రక్తంలో ఉండే ఐరన్ అనేది బాడీలో డిపాజిట్ అవుతుంటుంది. లైక్ హార్ట్, పిట్యూటరీ గ్లాండ్, హార్ట్లో డిపాజిట్ అయితే హార్ట్ ఇష్యూస్, పంపింగ్ కెపాసిటీ తగ్గిపోయి హార్ట్ ఫెయిల్యూర్లో వెళ్ళిపోతారు అనమాట. అట్లే లివర్లో కానీ డిపాజిట్ అయితే మనకు ఆల్కహాల్ మందు తాగే వాళ్ళు ఎట్లయితే లివర్ చెడిపోతుందో ఆ విధంగానే వీళ్ళల్లో కూడా లివర్ చెడిపోయి వాళ్ళు ప్రాణాంతకంగా మారుతుంది అనమాట. అట్లే పిట్యూటరీ గ్రంథిలో కూడా ఐరన్ డిపాజిట్ అయితే వాళ్ళకి గ్రోత్ అనేది సరిగా ఉండదు, మనకు పెరుగుదల, వయసు తగ్గ హైట్, వెయిట్ అవన్నీ రారు అనమాట. సో ఇది తెలసీమియాలో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. అదే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవాయిడ్ చేసి ఇంత చేసినా కూడా వాళ్ళకి ఏమవుతుంది, బై ద ఏజ్ ఆఫ్ 20-25 years ఈ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళు బై ద ఏజ్ ఆఫ్ 20-25కి చనిపోయేదానికి ఛాన్స్ ఎక్కువ అనమాట. అదే కానీ డయాగ్నోజ్ అయిన వెంటనే వాళ్ళు కానీ వితిన్ 1 or 2 monthsలో కానీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోగలిగితే వాళ్ళకి ఇట్స్ క్యూర్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం ఉండదు, వాళ్ళ నార్మల్ లైఫ్ ఆ తర్వాత మనకు మిగతా వాళ్ళ ఎలా మనం జీవిస్తామో అలాగే వాళ్ళు 60-70 years వరకు లైఫ్ నడిపించవచ్చు. అలాగే ఇంకొక కండిషను సికిల్ సెల్ అనీమియా, ఎప్లాస్టిక్ అనీమియా అనేది కూడా మన జిల్లాలో చాలా కామన్ అండి. బికాజ్ మన దగ్గర మనం ఎక్కువగా మనకి అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ కాబట్టి ఇటు సైడ్ అంతా మనకి మనం ఈ పెస్టిసైడ్స్, ఈ పురుగు మందులు అవన్నీ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి వాళ్ళ వల్ల పిల్లల్లో చాలా వరకు ఎప్లాస్టిక్ అనీమియా వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎప్లాస్టిక్ అనీమియా అంటే అక్కడ హీమోగ్లోబిన్ చాలా తగ్గిపోతుంది, ప్లేటెట్స్ తగ్గిపోతాయి, వాళ్ళకి మాటికి బ్లడ్ కానీ ప్లేటెట్స్ కానీ ఎక్కించుకోవడం ఇలాంటివి అంతా ఉంటుంది అనమాట. దానికి కూడా అగైన్ ట్రీట్మెంట్ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. లెస్ దెన్ 50 years ఉన్న వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే వాళ్ళకి లైఫ్ లాంగ్ అది క్యూర్ అయిపోతుంది అనమాట. ఇలాగా మనకు ఈ చుట్టుపక్కల చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం పిలిచి ఇంకోసారి నేను వాళ్ళతో డైరెక్ట్గా కూడా మనం ఒకసారి మనం మీటింగ్ లాగా అరేంజ్ చేద్దాం. అలానే ఇదే కాకుండా ఇవన్నీ నాన్ క్యాన్సరస్ బ్లడ్ కండిషన్స్ అనమాట. క్యాన్సర్ కాకుండా
క్యాన్సర్ లాగా బిహేవ్ చేసే జబ్బులు ఇలాంటివన్నీ. అలానే క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి, లైక్ లుకీమియా అంటాం, లింఫోమా అంటాం, మైలోమా అంటాం. ఇవన్నీ పెద్దవాళ్ళలో వచ్చే జబ్బులు, చిన్నవాళ్ళలో కొద్దిగా రేర్గానే వస్తుంది. లుకీమియా, లింఫోమా, మైలోమా అనేది పెద్దవాళ్ళు 30 years 40 years పైన వచ్చే వాళ్ళకంతా, వాళ్ళలో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చిన తర్వాత 80 to 90% ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ క్యూర్ అయిపోతుంది అనమాట. ఇలానే పెద్దవాళ్ళలో ఎప్లాస్టిక్ అనీమియా అనేది వయసుతో పాటు వచ్చే ఇది అనమాట. అది కూడా అంతే, బ్లడ్ ప్లేట్లెట్స్ రిక్వైర్మెంట్ వస్తూనే ఉంటుంది, అవసరం పడుతూనే ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళకి ఇమ్యూన్ సపరేషన్, అదే పిల్లల్లో అయితే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎప్లాస్టిక్ అనీమియాలో క్యూర్, అదే పెద్దవాళ్ళలో అయితే ట్రాన్స్ప్లాంట్ చేయమన్నమాట. వాళ్ళకి ఇమ్యూన్ సపరెసివ్ ట్రీట్మెంట్ అని కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఆ జబ్బు నుంచి బయటపడేదానికి ఆస్కారం ఉంటుంది. చిన్నపిల్లలు మామూలుగా వాళ్ళకి జ్వరము, దగ్గు, జలుబు ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి. కానీ అదే పేషెంట్కి చాలా సీరియస్గా, అదే జలుబు, అదే దగ్గు అనేది చాలా సీరియస్గా ఉంటుంది. ఒక సంవత్సరంలో కనీసం 4-5 అడ్మిషన్లు అవసరం పడితే కానీ తనకి జబ్బు తగ్గదనమాట. అలాంటి వాటిల్లో ఎందుకు ఆ విధంగా అవుతుంది, ఇంత చిన్నపిల్లలకి ఈ వయసులో అంత మాటిమాటికి హాస్పిటల్ ఎందుకు అడ్మిషన్ అవసరం పడుతుంది అనే దానికి మనం టెస్ట్ చేస్తే దానికి మూల కారణం తెలుస్తుంది. దాంట్లో ఏంటంటే వాళ్ళ బాడీలోనే మనకు డిఫెన్స్ సెల్స్ అని కొన్ని ఉంటాయి, పోలీస్ మెన్ అగైనెస్ట్ ద ఇన్ఫెక్షన్. WBCలో కొన్ని రకాల WBCs ఉంటాయి, లైక్ T లింఫోసైడ్స్, B లింఫోసైడ్స్ అనేసి. ఇవి వాళ్ళకి పుట్టుకతోనే యాబ్సెంట్ అయిపోతాయి, వాళ్ళు ఉండదు. దానివల్ల వాళ్ళకి రిపీటెడ్గా ఇంత బ్యాడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. వాళ్ళల్లో కూడా మనం ఏంటంటే ట్రీట్మెంట్ అది కనుక్కోగలిగితే ఇదే ట్రీట్మెంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫర్ వన్ ఆఫ్ ద డోనర్స్, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, లేకుంటే ఎవరికి సంబంధం లేని అన్రిలేటెడ్ డోనర్ అంటాం, లేదా ఫ్యామిలీ డోనర్, ఎవరి దగ్గర నుంచి మూల కణాలు తీసుకొని తనకి ట్రీట్మెంట్ చేయగలిగితే ఆ జబ్బు నుంచి ఇంకా పర్మనెంట్గా తను విముక్తి పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివే మళ్ళీ స్టోరేజ్ డిజార్డర్స్ అంటాం. పిల్లల్లో చాలా రకమైన ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల స్టోరేజ్ డిజార్డర్స్, లివర్ చాలా పెద్దదైపోయి ఇప్పుడు, లేదా హార్ట్ చాలా పెద్దదైపోయి బికాస్ ఆఫ్ ఎంజైమ్ డెఫిషియన్సీస్, అలాంటి వాటిలందరికీ కూడా ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. ఇవి కాఫ్ డిజార్డర్స్, మనకి ఇప్పుడు ఏదైనా చిన్నగా గాయమైనా వెంటనే ఒక 1 or 2 minutesలో అది అంటే బ్లీడింగ్ ఆగకుండా నయమైపోతుంది. అది కంట్రోల్ చేసుకోకుండా కెపాసిటీ మన బాడీకి ఉంటుంది. కొంతమందిలో ఏమంటే ఆ బ్లీడింగ్ ఆగకుండా ఉంటుంది, 5-10 minutes 15 minutes 20 minutes అని కూడా ఆగదు. వాళ్ళల్లో కొన్ని రకమైన కంజెంటల్ ప్రాబ్లమ్స్, అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్, హిమోఫిలియా A అంటాం, B అంటాం, వాన్ విల్లీ-బ్రాంచ్ డిసీజ్ అంటాం. ఇలాంటి వాటికి కూడా మన యశోద సోమాజిగూడ హాస్పిటల్లో మనం వైద్యం అందించగలుగుతున్నాం. అలాగే ఇది బ్లీడింగ్ టెండెన్సీ, అలానే క్లాటింగ్ టెండెన్సీ, అంటే రక్తం ఊరికైనా గడ్డగట్టుకోపోతుంది. ఇప్పుడు మనకందరికీ ఊరికే రక్తం గడ్డగట్టే అవకాశం చాలా తక్కువ. కానీ కొంతమందిలో వాళ్ళు పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కళ్ళల్లో రక్తం గడ్డగట్టుకోపోవడం, లంగ్స్కి సంబంధించిన నరాల్లో ఏదైనా ఉంటే అక్కడ రక్తం గడ్డగట్టుకుపోయి వెరీ బ్యాడ్ ఎమర్జెన్సీలో రావడం అనమాట. ఇలాంటివి ఎందుకు వస్తాయని మనం ఐడెంటిఫై చేసి దాన్ని కూడా ట్రీట్మెంట్ చేయగలిగితే వాళ్ళకి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా మనం ఇవ్వగలిగిన వల్ల అవుతాం. ఇవన్నీ తెలియపరచడానికే మనం ఈరోజు సమావేశం అయ్యామండి. వీటికి అన్నిటికీ బయటపడితే ఇది 4-5 సంవత్సరాల్లో బయటపడతాయి. సికిల్ సెల్ అనీమియాలో ఏమంటే అవుతుందంటే పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆ స్ప్లీన్ అనేది మన బాడీలో ఒకటి ఉంటుంది. రైట్ సైడ్ మనకి ఎట్లయితే లివర్ ఉంటుందో లెఫ్ట్ సైడ్ స్ప్లీన్ అనేది ఉంటుంది. అది ఏమంటారంటే అప్లేషన్ అంటారు, అది చనిపోతా అవుతుంది గ్రాడ్యువల్గా. సికిల్ సెల్ అనీమియాలో ఉండే పేషెంట్స్కి ఉంటే మనకి ఆ స్ప్లీన్ అనేది చనిపోతా అవుతుంది, ఒక ఆర్గాన్ అనేది. ఆ స్ప్లీన్ అనేది ఏమంటే మనకి ఈ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తారు అనమాట. న్యూమోకోకల్, మెనింగోకోకల్. ఎప్పుడైతే ఆ స్ప్లీన్ మనకు అవయవం లేకుండా పోతుందో వాళ్ళకి ఈ జబ్బులు వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఏం చేస్తామంటే మనం ముందుగానే టీకాలు వేయిస్తాం, ప్రాబ్లం రాకుండా. న్యూమోకోకల్, మెనింగోకోకల్ వ్యాక్సిన్ అనేది మనం వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తే ఈ జబ్బు నుంచి బయటపడతారు. ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిదండి. తలసేమియాలో జబ్బు బయటపడిన 1-2 సంవత్సరాలు చేసుకుంటే వాళ్ళ క్యూర్ రేట్ 90%. అదే కంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత చేసుకుంటే అదే 90% సక్సెస్ రేట్ తప్పని 50% పడిపోతుంది. సో అంత డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆ టైంకి వాళ్ళు ఎక్కించుకొని బ్లడ్ ఎక్కించుకొని నేను ఇంతకు ముందు చెప్పిన దానిలాగా
ఐరన్ అనేది హార్ట్లో కానీ లివర్లో కానీ డిపాజిట్ అయ్యి వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ కానీ ట్రాన్స్ప్లాంట్ అప్పుడు లివర్ ఫెయిల్యూర్ కానీ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ. అందుకనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ 1, 2 లేకుంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో లోపలే కానీ మనం ట్రాన్స్ప్లాంట్ కానీ చేసుకోగలిగితే వాళ్ళకి 90% సక్సెస్ రేట్. అంటే ఎప్పుడో యశోద హాస్పిటల్లో